గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ట్రంప్ మామ దెబ్బకు ప్రపంచ దేశాలు అబ్బా అంటున్నాయి. డొనాల్డ్ తీసుకున్న ప్రతీకార సుంకాల నిర్ణయం చాలా దేశాలపై ప్రభావం చూపుతోంది. అందులో భారత్పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. భారత్ అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తులపై సుంకాల ప్రభావం పట్టడంతో ఇక్కడ వాటి తయారీదారులు గగ్గోలు పెట్టేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతుల పరిస్థితి దారుణంగా మారిపోయింది. ట్రంప్ సుంకాల దెబ్బకు అమెరికాకు ఎగుమతి చేయాల్సిన ఆక్వా ఉత్పత్తుల ధరలు పడిపోతున్నాయి. రొయ్యల పెంపకం పెరుభారంగా మారడంతో ఆక్వా రైతులు పంట విరామం ప్రకటించాలనే ఆలోచనలో పడ్డారు. మన దేశం నుంచి అమెరికాకు భారీ ఎత్తున ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇప్పుడు ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించడంతో అమెరికాకు ఎగుమతి చేసే ఆక్వా ఉత్పత్తుల ధరలపై వీటి ప్రభావం పడింది. అంతంత సుంకాలతో ఆక్వా ఉత్పత్తులు అమ్మలేక వాటిని భారత్లో దేశీయ మార్కెట్లలోనే అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులకు ఎదురవుతోంది. ముఖ్యంగా ఏపీలోని కోస్తా తీరంలో ఉన్న ప్రాంతాల్లో చేపలు, రొయ్యల ఎగుమతులపై వీటి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. రొయ్యల ఎగుమతులు భారీగా పడిపోవడంతో దళారులకు ఎంతో కొంత ధరకు వాటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులకు ఎదురవుతోంది. దీంతో వారిని దళారులు ఎక్కడికక్కడ దోచేసుకుంటున్నారు. 80 కౌంట్ రొయ్యలు గతంలో 400-500లకు అమ్ముడయ్యేవి. కానీ ఇప్పుడు వాటిని కేజీ 180 నుంచి 200 వరకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అలాగే 60 నుంచి 70 కౌంట్ రొయ్యల్ని 250 రూపాయల వరకు అమ్ముకుంటున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లింది. సీఎం చంద్రబాబు కూడా ఆయనకు లేఖ రాశారు. అయితే కేంద్రం కూడా ఇప్పుడు అమెరికా పన్నుల విషయంలో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండటంతో ఆక్వా రైతులకు మరికొంతకాలం ఈ ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. సీ ఫుడ్, ఆక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. 2018-19 నాటికి 13,855 కోట్ల విలువైన ఉత్పత్తులు ఏపీ నుంచి ఎగుమతి అవ్వగా 2023-24లో ఏపీ నుంచి 19,420 కోట్ల విలువైన 3,47,927 మెట్రిక్ టన్నుల సీ ఫుడ్ ఎగుమతి జరిగింది. మొత్తంగా అగ్రి ఎక్స్పోర్ట్లో ఆంధ్రప్రదేశ్ 31% వాటాతో అగ్రగామిగా ఉండగా తర్వాతి స్థానాల్లో కేరళ 13, మహారాష్ట్ర 12, తమిళనాడు 11, గుజరాత్ 8.5%తో ఉన్నాయి. అయితే భారత రొయ్యల ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్గా ఉంది. 2023-24లో ఇండియా నుంచి 132 దేశాలకు 60,523 కోట్ల రూపాయల సీ ఫుడ్ ఎగుమతులు జరిగాయి. గ్లోబల్ మార్కెట్లో 4% వాటాతో 6వ అతిపెద్ద ఎగుమతిదారుగా భారత్ నిలిచింది. అయితే అమెరికా విధించిన సుంకాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.